హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇది నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అండి. ఈ వీడియో క్లిప్ అయితే నేను యాడ్ చేయలేదు. బ్లౌజ్ కూడా అయిపోయింది అని చెప్పాను కదా, హుక్స్లు కూడా వేసేసాను. అలాగే వచ్చేసి నిన్న ఆఫ్టర్నూన్ కూడా ఒక బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేసాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. నేను ఫేస్ చేసిన కొన్ని సిచ్యువేషన్స్ అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను, మీకు యూజ్ అవుతాయి అని చెప్పేసి. సాటర్డే ఒక ఆవిడ వచ్చింది ఫ్రాక్ కుట్టమని చెప్పేసి అన్నాను కదా మీకు నిన్నటి వీడియోలో. ఆవిడ ఈరోజు వచ్చిందండి. సాటర్డే ఇచ్చి వెళ్ళింది, లైనింగ్స్ అవి తీసుకుంది. ఒక శారీ వచ్చేసి ఫ్రాక్ లాగా కావాలి అని చెప్పేసి అడిగిందనమాట. సరే అని చెప్పేసి తీసుకున్నాను. కొలతలకి తీసుకొని వస్తారు డ్రెస్సు అని చెప్పేసి అప్పుడే వెళ్ళింది. తర్వాత ఇంకా రాలేదు తను. నైట్ అయితే షాప్ క్లోజ్ చేసే టైంకి అయితే వచ్చింది. ఇంకా నాకు ఇలా ఇలా కావాలి అని చెప్పేసి అనింది. అది పట్టు శారీ అండి, గ్రీన్ కలరు, ప్యారెట్ గ్రీన్ కలరు, లైట్గా పర్పుల్ కలరు ఉంటుందన్నమాట శారీ వచ్చేసి. ఆ శారీకి బార్డర్ ఉందన్నమాట, పెద్దగా బార్డర్ ఉంది. తనకేంటంటే అంటే అంబ్రెల్లా కట్ చేసి కింద బార్డర్ అనేది జాయింట్ చేయాలి. తనకు అది ఇష్టం అంట. కానీ ఏంటంటే ఈ శారీ ప్లెయిన్గా వచ్చి బార్డర్ వచ్చి ఉంటే అలాగే స్టిచ్ చేస్తే బాగుంటుంది. మ్యాంగో డిజైన్స్ అయితే వచ్చాయండి శారీ మొత్తం కూడా. అలా డిజైన్ వచ్చిన వాటిని మనం ఇలా అంబ్రెల్లా కట్ చేస్తే ఆ డిజైన్ ఎలాగంటే అలా అంటే క్రాస్గా కనిపిస్తుంది. లుక్ అనేది అంతగా అనిపించదు. నేనైతే తనకు అలాగే చెప్పానమాట, బాగుండదు అనేసి అనిపిస్తుంది నాకు. ఇవి మ్యాంగో డిజైన్ ఉంది కదా, అటు ఇటు అవుతాయి, క్రాస్ కట్ కదా, అది అంబ్రెల్లా కట్ కదా అని చెప్పేసి చెప్పాను. తను వచ్చేసి ఆలోచించింది, నాకైతే ఈ మోడల్ కావాలా అంది. అక్క ప్లెయిన్ అయితే ఆ విధంగా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది, కాదనట్లేదు. కానీ నీ శారీలో వచ్చేసి డిజైన్ ఉంది కదా, అది కొద్దిగా గజిబిజిగా కనిపిస్తుంది, లుక్ అనేది అంతగా ఉండదు అని చెప్పేసి అన్నాను అనమాట. తను కొద్దిగా లావ్ అయితే ఉంది, అందుకని చెప్పేసి తను ఆ మోడల్ కావాలి అని చెప్పేసి అంబ్రెల్లా కట్టు అనిందనమాట. ఇంకా ఏం చేస్తాను చెప్పండి, లుక్ అనేది అస్సలు అనిపించదు. ఇంకా ఫ్రిల్స్ పెట్టేసి, అక్క ఎక్కువ ఫ్రిల్స్ లేకుండా అంటే ఇక్కడ నేను ఒకటి చెప్పాను మీకు, అంటే నాకు లావుగా అనిపిస్తుంటుంది అక్క అని చెప్పేసి అనిందనమాట. ఫ్రిల్స్ పెడితే లోపల లైనింగ్ వచ్చేసి అంబ్రెల్లా కట్ చేస్తాను, పైన వచ్చేసి చిన్నగా ఫ్రిల్స్ పెడతాను, అంతగా ఎక్కువగా కాకుండా అని చెప్పేసి అన్నాను. తను కూడా నాకు ఎక్కువ ఫ్రిల్స్ వద్దు అని చెప్పేసి అనిందనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి తీసుకున్నాను. ఇంకా శారీకి ఫాల్స్ అదంతా ఉందండి. ఇప్పుడు షాప్కి తొందరగా వెళ్ళాలి. ఇంకా మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేను స్నానం చేసేసి టిఫిన్ కూడా ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళేసి అక్కడే తినాల్సి వస్తుంది. ఇంకా షాప్లోనే తినేసి ఇంకా పని అయితే మొదలు పెట్టాలి. ఇంకా టూ బ్లౌజెస్ అయితే ఉన్నాయండి. 2 బ్లౌజెస్, పేపర్ శారీ అన్నాను కదా, అది కొద్దిగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఉందన్నమాట. అవన్నీ ఎప్పుడు స్టిచ్ చేయాలో ఏంటో. చెప్పాను కదా రేపు ఒకవేళ వర్క్ ఉంటే వెళ్ళాల్సి వస్తుంది అని. ఈలోపు స్టిచ్ చేయాలి. ఇంకా చూస్తున్నారు కదా, పిల్లలు అయితే ఊర్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇద్దరూను బాగా ఆడుకుంటున్నారు అనమాట. ఇంట్లోనే ఉంటున్నారు, ఎక్కడికి వెళ్ళట్లేదు. వెళ్తే పొలానికి వెళ్తారండి, తోటల్లోకి వెళ్తారు. వెళ్ళినా అప్పుడే వచ్చేస్తారు. బాగా అంటే వాళ్ళకు కూడా హాలిడేస్కి అలా ఊరికి వెళ్తే వాళ్ళకు కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి పంపించాను. దీపు వచ్చేసి సాటర్డే వెళ్ళారు వాళ్ళు. బాబు వచ్చేసి 4 days తర్వాత రా మమ్మీ అంటే, రిషిద్ వచ్చేసి వద్దు మమ్మీ నేను రాను, ఆడే ఉంటాను అనేసి అనిందనమాట. ఇంకా ఓవర్లాక్ మిషన్ గురించి అన్నాను కదా, ఓవర్లాక్ తీసుకోవాలి అని చెప్పేసి నేను అనుకున్నాను. ఓవర్లాక్ ఉంటే ఎంత ఉంటుందిలేండి, 6-7 thousand ఉంటుంది అంతే, అంతకుమించి ఎక్కువ ఏమి ఉండదు అనుకున్నానండి. నిజంగా నిన్న వెళ్ళానమాట, వేరే అక్క దగ్గరికి వెళ్ళాను. బొటెక్ ఉంది తనకు కూడా పనుండి అక్కడికి వెళ్ళాను. అక్క ఇలా ఓవర్లాక్ మిషన్ అయితే నాకు కావాలి, ఎంతలో ఉంటాయి అక్క, ఇప్పుడు కాస్ట్ ఎంత ఉండొచ్చు అంటే, రేట్ 10,000 దాకా ఉంటుందిరా ప్రసన్న అనేసి అనిందనమాట. షాక్ నేను ఇంకా 6-7 thousandలోనే ఉన్నాను. అక్క వచ్చేసి ఇంకొచ్చేసి 10,000 అనేసరికి షాక్ అయ్యాను అనమాట. అక్క సెకండ్స్లో అన్నా ఉంటే చూడు అంటే, అది ఎక్కువ వర్క్ ఉండదండి, ఓవర్లాక్ మాత్రమే, సైడ్స్ అలా మాత్రమే కదా. ఎక్కువ వర్క్ అంటే ఏంటంటే మనకు జాగ్ మిషన్ కానీ నార్మల్ మిషన్స్ కానీ ఇంకెప్పుడు దాని మీదే ఉంటుంది అనమాట. అంతా రెడీ అవ్వాలంటే డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ. ఇంకా అది సెకండ్ హ్యాండ్లో అయినా పర్లేదు ఓవర్లాక్ మిషన్ అని చెప్పేసి నేను అడిగాను.
అడుగుతానురా కడపలో తెలిసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అనిందనమాట. మిషన్స్ అమ్మే వాళ్ళే తెలిసిన వాళ్ళు ఉన్నారంట, అడుగుతాను అనింది. అడగండి అక్క అని చెప్పేసి చెప్పాను. ఇంకా తెలియదు ఎంత పడుతుందో ఏంటో నాకైతే. చూడాలి ఎంతవరకు అవుతుందో ఏంటో ఏం అర్థం కాలేదు. నేనైతే 6,000-7,000 దాకా తీసి పెట్టాను మిషన్ కనే అని చెప్పేసి. హుండీ ఉండిందండి, ఆ హుండీలు వేస్తూ వచ్చాను నేను స్టిచ్ చేసింది కూడా. ఒకవేళ అవసరమైతే అది పగలగొట్టాల్సి వస్తుంది, ఇంకా తప్పదు. నేను ఇలా మనీ సేవ్ చేసుకోబట్టి ఈరోజు కొనుక్కోగలుగుతాను. ఒకవేళ సెట్ అయితే కొనేసుకుంటాను. అలా దాచిపెట్టడం అనేది నేర్చుకోవాలన్నమాట. స్టిచ్ చేసిన అమౌంట్ ఇప్పుడు 400 స్టిచ్ చేస్తే 200 పక్కన తీసి పెట్టుకోండి, 200 వాడుకోండి. అంటే షాప్లోకి ఏదైనా తెచ్చుకోవడం కానీ అలా. ఇంకొచ్చేసి చాలా చెప్పాలని ఉంది, కాకపోతే టైం అవుతుందేమో షాప్కి అని చెప్పేసి అనుకుంటున్నాను. మామూలుగా అయితే ఈవినింగ్ టైంలో మన వీడియోస్ వస్తాయి కదా, మార్నింగ్ కూడా పెట్టాలనుకుంటున్నానండి. అందుకే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. బ్లౌజెస్ అంత కుడతావా ఇంత కుడతావా అని బేరాలాడే వాళ్ళు కూడా ఉన్నారండి. బేరాలాడడం మానేయండి. దానికి ఏముందిలే కూర్చుని కుట్టేస్తుంది, తొందరగా అయిపోతుంది, ఒక గంట కూర్చుందంటే కుట్టేస్తుంది, కూర్చొని మనీ సంపాదిస్తుంది అనేసి అనుకుంటూ ఉంటారు. దాని తర్వాత వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయో ఎవ్వరికీ తెలీదు. బ్యాక్ పెయిన్ రావచ్చు, నెక్ పెయిన్ రావచ్చు, కళ్ళకి ఏదైనా ఎఫెక్ట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి, చెప్పలేమండి నిజంగా. నాకైతే ఇప్పటికి ఎటువంటి ప్రాబ్లం లేదని అనుకోవచ్చు. ఇక మీదట రావద్దు అని కూడా కోరుకుంటున్నాను. నేను ఎక్కువ కూర్చొని కుట్టనులేండి, నేను అప్పుడప్పుడు రెస్ట్ కూడా తీసుకుంటూ ఉంటాను. కంటిన్యూస్గా కూర్చొని అస్సలు నేను ఇప్పుడు ఇంకా సమ్మర్ సీజన్ కాబట్టి తక్కువ కుడుతున్నాను అనమాట. కాసేపు కుట్టడము, కాసేపు వాటర్ తాగడము, ఇంకా పక్కనే షాప్ ఉంది కాబట్టి ఐస్ క్రీమ్ తింటూ ఉంటాను. ఈ సమ్మర్కి మిషన్ కుట్టే వాళ్ళకి చాలా వేడి ఉంటుంది, అందుకే చెప్తున్నాను కొద్దిగా రెస్ట్ తీసుకుంటూ ఉండండి కంటిన్యూస్గా. ఏంటంటే సమ్మర్ సీజన్, అందులో మనకి మిషన్ వచ్చేసి వేడి అనమాట, వేడి ఉంటుంది. మజ్జిగ, జ్యూసెస్ ఇలా తీసుకుంటూ ఉండండి. అంటే మనకి కొబ్బరి నీళ్ళు తాగడము, ఎక్కువ వాటర్ తాగుతూ ఉండడం, ఇలా చేస్తూ ఉండండి. ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేసానండి. ఉక్సులు అవి కూడా వేసేసాను అనమాట. ఇంకొచ్చేసి రెండు ఉన్నాయి. ఇంకా వాళ్ళ ఈ ఫ్రాక్స్ రెండు ఉన్నాయి. సలీమా ఒకటైతే జాయింట్ చేసేసింది. నేనటి వీడియోలో చెప్పాను కదా, సలీమా చెప్పా పెట్టకుండా ఊరికైతే వెళ్ళిపోయిందండి. ఉంటుంది అనుకున్నాను. అక్క, పెద్దమ్మ వచ్చారక్క అనేసి కాల్ చేసిందనమాట. ఇంకా సరేలే వస్తుంది కదా నెక్స్ట్ డే అయినా అనుకున్నాను. వాళ్ళ మమ్మీకి ఈవినింగ్ కాల్ చేస్తే లేదురా వెళ్ళిపోయింది, ఊరికి వెళ్ళిపోయింది అని చెప్పేసి అనిందనమాట. ఇంకా సరేలే, వాళ్ళు కూడా ఎన్ని రోజులు ఇంట్లోనే ఉంటావని చెప్పేసి తొడుకొని వెళ్ళారంట. ఇంకా సరేలే అని కన్విన్స్ అయిపోయాను. ఏం చేయాలి చెప్పండి, పని ఉన్నప్పుడే రాదు. ఇంతకుముందు కూడా అర్జెంట్ బ్లౌజెస్ ఉన్నాయి, అప్పుడు కూడా రాలేదన్నమాట. దాదాపు 1 వీక్ పైనే రాలేదు తనైతే. అప్పుడు బ్లౌజెస్ ఉన్నప్పుడు, ఏదైనా ఎక్కువ అర్జెంట్ ఉన్నప్పుడు తనైతే రాదు. అది అనుకోకుండా తనకి పని పడుతుందిలేండి, కావాలనే కాదు కానీ. పాపం అండి. అయితే వర్క్ ఉండింది అనుకోండి ఖచ్చితంగా చేస్తుంది, చెయ్యను అనేసి అన్నదన్నమాట. అక్క చెప్పక్క, ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒకటి చేస్తాను అనేసి అంటుందన్నమాట. ఇక్కడ స్ట్రైట్ పీస్ అండి, ఇది స్ట్రైట్ పీస్ చూస్తున్నారు కదా ఎంత తక్కువ ఉందో. దీన్ని మనము క్రాస్గా ఎలా క్రాస్ చేస్తే చాలా తక్కువ వస్తుంది అనమాట. ఇక్కడ నేను లైన్స్ అయితే స్ట్రైట్గా లైన్స్ అయితే గీసాను. ఒక లైన్ వదిలిపెట్టి తర్వాత దాన్ని జాయింట్ అయితే చేయాలన్నమాట. క్రాస్ పీసెస్గా అయితే రెడీ అయిపోతుందండి. నేను కూడా ఒక చోట చూశాను, చాలా హెల్ప్ అవుతుంది నిజంగానే. చూశారు కదా, ఇలా క్రాస్ పెట్టేసి ఒక లైన్ వదిలేసి ఇలా స్టిచ్ చేశాను కదా. ఇప్పుడు దీన్ని కట్ చేస్తే యాజ్ ఇట్ ఈజ్ క్రాస్ పీస్ ఎలా వస్తుందో అలానే వచ్చింది. నేను కూడా షాక్ అయ్యాను, అర్రే తక్కువ పీస్ ఉన్నప్పుడు ఇలా కూడా చేయొచ్చు కదా అని చెప్పేసి ఐడియా వచ్చింది. ఇంకా అక్కడికి కూడా నాకు ఇది జాయింట్ అయితే పడిందండి, కొద్దిగా అయితే జాయింట్ పడింది, పీస్ సరిపోలేదన్నమాట. ఇంకా మనము నార్మల్గా ఇలా కాకుండా క్రాస్గా ఆ పీస్ని కట్ చేస్తే మాత్రము పీస్ అనేది కనిపించదు. నేను చాలా బెస్ట్ ఐడియా అనేసి ఫీల్ అయ్యాను అనమాట, నాకు కూడా యూజ్ అవ్వింది. చూసారు కదా, క్రాస్గా వస్తుంది అనమాట పీస్ అనేది, స్ట్రైట్ పీస్గా అయితే అస్సలు ఉండదు. కుట్టాను కూడా కుట్టాను అనమాట, చూపిద్దాము అని చెప్పేసి. ఇంకొక వీడియో కూడా చేశానండి, అది షేర్ చేస్తాను మీకు యూజ్ అవుతుంది. వైట్ బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేశాను కదా, ఆ బ్లౌజ్కి అయితే ఇలాగే రెడీ చేసి వేసాను అనమాట పీస్ అనేది.
చాలా హెల్పింగ్ అనే అనుకోవచ్చండి. చాలా హెల్ప్ అవుతుందని అనుకోవచ్చు ఈ ఐడియా అనేది. మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి షేర్ చేస్తున్నాను. ఎక్స్ట్రా పీస్ అనేది కొద్దిగా ఉండింది. కొద్దిగా కూడా కట్ చేసేస్తున్నాను. ఫ్రెండ్స్ మన వీడియోస్ చూస్తున్నారు కానీ అస్సలు లైక్స్ అయితే చేయట్లేదండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. నేను వీడియోస్ చేస్తుంది మీకోసము అండ్ నా కోసం కూడా. మా కోసం అంటారేంటి అనుకోకండి. ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను. నాకు కూడా మనీ వస్తాయనే వీడియోస్ చేస్తున్నాను. ఊరికనే కాదులేండి. మీకు యూజ్ అవుతుంది కదా, ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తానన్నమాట. మీకు ఏమైనా వీడియో కావాలంటే ఒకరు పెట్టారండి అని చెప్పాను కదా, దుప్పటాతో శారీతో అంటే క్లాత్స్ ఏ విధంగా ఇల్లు మారుతున్నారు అనుకుంటా, ఏ విధంగా పెట్టుకోవాలి అని చెప్పేసి అడిగారు. కానీ నాకు అది కుదరలేదు, ఏమనుకోకండి. అవి చెయ్యాలంటే ఇప్పుడు స్టిచ్చింగ్ అది అనుకోండి చేస్తాను. ఇంకా అటువంటివి చేయాలంటే చేయలేనండి. టైం అయితే లేదు నాకు అంత టైము. స్టిచ్చింగ్ అంటే ఎలాగో చేస్తున్నాను కాబట్టి అది మీకు చూపించగలుగుతాను. ఇంకా అదే పనిగా వీడియో షూట్ చేయాలి అర్జెంట్ అక్క అని చెప్పేసి అన్నారు. సారీ అండి మీకు వీడియో చెయ్యనందుకు. నాకు కూడా అంటే నేను కూడా ఫీల్ అయ్యాను చెయ్యలేదు అని చెప్పేసి. ఏమనుకోకండి. మీకేవైనా స్టిచ్చింగ్ పరంగా కానీ ఏదైనా డౌట్స్ ఉన్నా, ఎటువంటి వీడియో కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తానన్నమాట. పీస్ అయితే జాయింట్ చేసేస్తున్నాను. చాలా బాగా వచ్చింది. నేను ఒక వీడియో కూడా తీసానండి మీకు చూపిద్దామని. మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా షేర్ చేస్తానులేండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఓవర్లాక్ మిషన్స్ కాస్ట్ ఎంతలో ఉన్నాయి అని చెప్పేసి నాకు కరెక్ట్గా తెలియదండి. ప్లీజ్ మీకు ఏవైనా తెలుసుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అంటే అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత ఉందో తెలుస్తుంది కదా, అందుకని చెప్పేసి అడుగుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.